హాయ్ అండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మార్నింగ్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ అయితే ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి. అందరూ కామెంట్ చేయండి ఎలా ఉంది మా వ్లాగ్ అనేది, లైక్ కూడా కొట్టండి. మీరందరూ సపోర్ట్ చేస్తే మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుందండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలకైతే ఈరోజు ఆలు ఫ్రై చేస్తున్నాండి లంచ్ బాక్స్లోకి అయితే. రైస్ అయితే పెట్టేసిన, అన్నం అయిందండి. టిఫిన్ అయితే వీళ్ళకి ఉత్తప్ప చేసిస్తాను. ఇదిగోండి ఉత్తప్ప పిండి. నేను టమాటా చట్నీ చేసిన కదా ఉందండి. ఇంకా టమాటా పచ్చడి ఉత్తప్ప రెండు చేసిస్తాను, తినేస్తారు వాళ్ళు బ్రేక్ఫాస్ట్. ఇంకా పాలు వేడి చేసి పక్కన పెట్టేసిన. ఆలు ఫ్రై అయితే అవుతుంది పిల్లలకి. పిల్లలైతే స్కూల్కి రెడీ అవుతున్నారండి. ఆలు ఫ్రైలు అయితే ఇంకా ఉప్పు కారం అయితే వేస్తున్నానండి. కొంచెం ధనియా పౌడర్ కూడా వేస్తాను. చాలా టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. ఆలు ఫ్రై అయిందండి. మూత పెట్టేసి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసిన. మా అమ్మాయికి అయితే జడలు వేస్తున్నానండి. జుట్టుకి ఆయిల్ పెడతానంటే వద్దు వద్దు అంటుంది. చూడండి జుట్టు ఎలా ఉందో. ఇలా ఉంటే వేసేటప్పుడు జారిపోతూ ఉంటుంది. ఈరోజు ఆయిల్ వద్దు మమ్మీ అంటుంది. మా అమ్మాయికి జడలు అయితే వేసేసానండి. చూడండి ఎలా ఉన్నాయో. జుట్టు చిన్నగా ఉంది కదండి, జడలు వేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. స్కూల్లో అయితే స్కూల్ డ్రెస్సులు రాలేవంట. ఇంకా అప్పటి వరకు సివిల్ డ్రెస్సులు వేసుకెళ్తున్నారండి. అమ్మాయి అయితే రెడీ అవుతుంది, ఇంకా అబ్బాయి కూడా రెడీ అవుతున్నాడు. వంట అయితే అయిందండి. పిల్లలకైతే ఇప్పుడు ఉత్తప్ప అయితే వేసిస్తాను, వేడి వేడిగా తినేస్తారు. ఉత్తప్ప పిండిలో అయితే ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ గోలించి వేసి పెట్టానండి. అన్నం అయితే ఒక కడాయిలోకి వేసాను. మా అమ్మాయికి అయితే కలపకుండా పెట్టాలి, మా అబ్బాయికి అయితే కలిపేసి పెట్టాలి. ఇంకా 2 బాక్సులలో కర్రీ పెట్టేశాను. అన్నం అయితే కొంచెం చల్లారిన తర్వాత కలిపి పెట్టేస్తాను బాక్స్లో అబ్బాయికి. ఉత్తప్పాలు అయితే వేసేస్తున్నా. చూడండి ఉత్తప్పం అయితే రెడీ అవుతుంది. వేడివేడిగా తింటేనే టేస్ట్ బాగుంటాయండి. కొంచెం ఎక్కువ కాలిందండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి. మా అబ్బాయి అయితే ప్లేట్ పట్టుకొని రెడీగా ఉన్నాడు, పచ్చడి పెట్టుకున్నాడు. నేనైతే ఉత్తప్పం అయితే వేశాను, ఇంకా మా అమ్మాయికి అయితే వేస్తున్నాను. పిల్లలకి స్కూల్ టైం వరకు లంచ్ బాక్స్ కూడా రెడీ చేస్తాను, బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసి ఇచ్చేస్తానండి. పొద్దున పూట కొంచెం హడావిడి ఉంటుందండి పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు. మా అమ్మాయి అయితే రెడీ అయింది, ఇంకా ప్లేట్ పట్టుకొని రెడీగా నిలబడింది. ఇంకా ఉత్తప్పం కూడా రెడీ అవుతుంది. తొందరగా పెట్టు మమ్మీ అంటుంది. ఉత్తప్పం వేసిన తర్వాత మంట ఎక్కువ పెట్టకూడదండి, మీడియం సైజులో పెట్టుకోవాలి. ఉత్తప్పం మంచిగా కాలుద్ది, టేస్ట్ కూడా బాగుంటుందండి. మా అమ్మాయికి కూడా ఉత్తప్పము వేసి ఇచ్చానండి. ఇంకా వాళ్ళు తినేలోపు ఇంకా వేస్తాను. మా అబ్బాయి అయితే కొంచెం ఆలు రైస్ కూడా తింటానన్నాడు. ఇంకా అన్నం అయితే కొంచెం ఎక్కువ కలిపేసి కొంచెం బాక్స్లో పెట్టేస్తాను, కొంచెం మా అబ్బాయికి పెడతాను. మా అమ్మాయికి ఇంకో ఉత్తప్పం వేసానండి. ఇంకా అబ్బాయికి అయితే కొంచెం ఆలు రైస్ కూడా పెట్టేశాను. చూడండి ఆలు రైస్. ఇంకా పిల్లలకి ఆలు రైస్ కలిపేసి బాక్స్ కూడా పెట్టేశానండి. ఇంకా మూతలు అయితే పెట్టేస్తున్నా. పిల్లలకి లంచ్ బాక్సులు అయితే రెడీ అండి. పిల్లలతో పాటు మా ఆయనకు కూడా ఉత్తప్పం అయితే వేసి ఇచ్చానండి, ఆయన కూడా తింటున్నాడు. మా అమ్మాయికి అయితే ఇంకో ఉత్తప్పం వేసాను, టేస్ట్ బాగున్నాయంట. నేను వేడివేడిగా వేసిస్తున్నాను, వాళ్ళు తింటున్నారు.
ఈ ఉత్తప్పం అయితే మా ఆయనకండి ఫస్ట్ ఒకటి వేసి ఇచ్చాను, మళ్ళీ ఒకటి వేసి ఇచ్చానండి. ఇంకా మా ఆయనకైతే ఇస్తున్నాను, తినేస్తున్నాడు ఆయన కూడా. ఇంకా 2 ఉత్తప్పంలు పోస్తే అయిపోతుందండి పిండి. ఇంకా మా ఆయనకు ఒకటి వేసి ఇచ్చేసి ఇంకొకటి ఉంటే నేను కూడా తినేస్తానండి. ఇంకా పిండి ఎక్కువ లేదు, అయిపోయింది. ఉత్తప్పలు వేయడం అయితే పూర్తి అయిపోయిందండి. ఇంకా పెంకైతే పక్కన పెట్టిస్తున్నాను. మా అమ్మ అయితే లంచ్ బ్యాగ్లో లంచ్ బాక్స్ అయితే పెట్టుకుంటుంది, అబ్బాయి అయితే పెట్టుకున్నాడు. రా తొందరగా, టైం అవుతుంది. బాయ్. పిల్లలైతే స్కూల్కి బయలుదేరుతున్నారండి. బాయ్, జాగ్రత్త. బాయ్. టమాటా పచ్చడి అయితే అయిపోయిందండి. ఆవకాయ పచ్చడి పెట్టుకొని ఉత్తప్ప అయితే తింటున్నానండి. తినేసి కొంచెం టీ తాగేసి ఇంకా మిగతా పనులు అయితే చేస్తాను. చాలా ఉన్నాయి ఇంకా మిగతా పనులు, చూసారు కదా, అంట్లు ఉన్నాయి, కడగాలి, బట్టలు ఉతకాలి, మళ్ళీ వంట చేయాలి. ఉత్తప్ప అయితే తినేసాను, టీ తాగుతున్నానండి. ఈ వ్లాగ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అందరూ లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు అందరూ సపోర్ట్ చేస్తే మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. ప్లీజ్ అండి, అందరూ లైక్ అయితే కొట్టండి, కామెంట్ చేయండి. వెళ్ళొస్తానండి. బాయ్ బాయ్ బాయ్.